రూములకి ఫుల్ పవర్స్. హోమ్ మినిస్టర్ జెండా ఎదురా. మీరే కదా సార్ ఈ రోజు ఇండిపెండెన్స్ డే జెండా ఎగరేమన్నారు. ఎగరేసిన గాలికి ఎగిరిపోయింది. కొంప ముంచావు కదా దరిద్రుడా. ఒక మినిస్టర్ బండికి అది ఒక స్వతంత్ర దినాన జెండా లేకపోవడం ఆ మిలిటరీ మినిస్టర్ గారు చూశాడంటే నన్ను ఉరి తీస్తారా. ఒరే జెండా షాపు బాని జెండా కొనుక్కుందాం. సెక్యూరిటీ దున్నపోతా. అలాగే సార్. ఈ జెండాలు కూడా ఏంటో మా తండాలో ఉన్నా బాగుండేది. అమ్మా బాబాబు నాకు అర్జెంట్గా ఒక పెద్ద జాతీయ జెండా ఇవ్వు. వేరే కలర్ లేదా? జాతీయ జెండాకు వేరే కలర్. అమ్మా పావులు బాగుపడతాయని తెలుసు, జెండాలు కూడా బాగుపడతాయా? అమ్మా ఇది అడుగురా రంగిలో వస్తున్నాడు. ఈడేంట్రా శంషాబాద్ లో చెంచాలు ఏరుకుంటూ లెక్కున్నాడు. ఓకేరా ఫైన్. కళ్ళ జోడు తీసినాడు బే. నిన్ను కాదు. ఇండియన్స్ ఆల్ 1 రూపీ కాయిన్స్. అందరూ రూపాయిగళ్ళే. చిచ్చి చిచ్చి. ఐ షుడ్ మెయింటైన్ సమ్ డిస్టెన్స్. ఓ మీరు ఎవరి కోసం వచ్చారు? మీకోసమే రాసున్నాయి. మీరు వస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ లేదే. కానీ మా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఓ యు క్రేజీ. అరే లిలీపుట్ టేక్ దిస్. అరే జెడ్ఫుట్ టేక్ దిస్. అరే దోబి టేక్ దిస్. దోబిగా సార్, నా పేరు బాబీ. నీ పేరు నేను మార్చాను రా. రే నువ్వేంట్రా తోలుతున్నావు? డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎందుకు సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటారు? రే మీరెవర్రా? ఇండియన్స్. మీ కరెన్సీ ఏంట్రా? రూపీస్. మా కరెన్సీ డాలర్. మీకు మాకు డిస్టెన్స్ ఎంతరా? 40 రూపాయలు. అట్లీస్ట్ 46 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కమ్ ఆన్ ఫాలో మీ. నమస్తే నమస్తే. ఎవర్రా ఈ బ్లాక్ బెర్రీ గాళ్ళు? వీళ్ళు నైజీరియా సార్, మన డాన్స్ స్కూల్లో స్టూడెంట్స్. నరేచు నా ఓపెన్ ఫర్ యు పాపా. ఏంటంటాడు? అది మీ పేరు మీద పెద్ద ముగ్గులు అర్చన చేయించి లడ్డూలు పులిహార ప్రసాదాలు అన్ని తెచ్చారంట సార్. తీసుకోండి సార్. ఏంట్రా ఫారినర్స్ కూడా పరమ భక్తులు అయిపోయారు. క్యారేజ్ ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫ్? ఆటోగ్రాఫ్స్ ఏంట్రా? ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోండి. ఈ ఆడి మందేనా? ఈ ఆటో మంది. ఏంట్రా డాన్స్ స్కూల్ కని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు? మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా, కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని. నేను ఫ్రెష్ అప్ ఇక్కడ? ఈ రంగీలా ఫ్రెష్ అప్ అవ్వాలంటే మినిమం తాజ్ కృష్ణ అయి ఉండాలరా. ఇది దాని బాబు రాజ్ కృష్ణ. అందరు అదురుద్ది. మరి అవుట్లుక్ ఏంటి? వీడి ఫేస్ దరిద్రంగా ఉంది. లోపల మీ ఫేస్ లో ఉంటుంది మాస్టర్. రియలీ? యా. కమ్ ఆన్. ఏ డిస్టెన్స్. ఇటు చూడు మంచిగుందా? హూ ఇస్ దిస్ స్లమ్ డాగ్? హౌస్ కీపింగ్. హాయ్. ఓయ్ యాస తేడాగా ఉన్న పీస్ బాగుంది. ఓ హూ ఇస్ దిస్ స్లిమ్ డాగ్స్? రూమ్ సర్వీస్. రూమ్ సర్వీస్. సర్వీసా? థాయ్ మసాజ్ చేస్తారా? తణుకు మసాజ్ చేస్తారు. తణుకు మసాజా? తంతూ చేస్తారు. తంతూ చేస్తారా? కుడికాయ లోన్ పెట్టండి సార్. రండి, ఇదే సూట్ రూమ్. ఇదే. ఇది హోటలా? మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లా ఉంది. మనిషి అనేవాడు ఇక్కడ ఉంటాడా? ఆ లుక్ ఏంట్రా? ఆ లుక్ ఏంట్రా? ఇది సోఫారా? ఇది వాళ్ళ మీద 2 దిండ్లు వేసినట్టుంది. ఇది 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 ఒక ఏంటి సైకిల్ చేస్తున్నావేంటి? తంతు మసాజ్ అడిగావుగా. వై డు క్లోజ్ ది డోర్? సౌండ్ బయటికి రాకూడదని. ఎందుకు సౌండ్లు వస్తాయి? కుమ్మితే సౌండ్ వస్తాయి. ఎవరిని గుమ్ముతారు? ఎందుకు గుమ్ముతారు? రంగి ఎస్. కుమ్మితే సౌండ్ ఎందుకు వస్తుంది నేను చెప్తాగా. ఎందుకు వస్తాండి? ఎందుకు వస్తుంది? ఏంటిరా నా సూట్ కేసు నిండా షుగర్ నింపారు? బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగరా? యా. అది నా సూట్ కేసు ఎలా వచ్చింది? ఆ గంజాయి రమ్మంటే వచ్చింది. గంజాయా? అంతా కొకైన్ కంపెనీ దాని వచ్చిందిలే. గంజాయి కొకైన్ ఇవన్నీ ఎలా వచ్చినాయిరా? అలా అమ్మో అమ్మో, పెద్దమ్మ ప్రసాదం పులిహార అని చెప్పి నా సూట్ కేసులో పెద్ద షాకే పెట్టారు కదరా. ఇంతకీ ఎవర్రా బ్లాక్ బెర్రీస్? హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్ లో దొరికిపోయిన నైజీరియన్ మూట. ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది. మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదా, నా ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా మీరు వెళ్తారు. మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు. అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకొని ఇక్కడ కూర్చోవాలి, అంతే కదా?
నమస్తే ఆంటీ. అంకుల్ని కళ్ళద్దాలు పెట్టుకున్నాయినా సరే. నమస్తే ఆంటీ. పెట్టుకున్నా కూడా ఆంటీయేనా? నేను ఈసారి నమస్తే పెట్టింది ఆంటీకే. ఐసి గోపి ఉన్నాడా ఆంటీ? నేను ఇంత నీరసంగా ఉన్నాను అంటే వాడు ఇంట్లో ఉన్నాడనే కదమ్మా అర్థం. ఏం చేస్తున్నానండి? బాగా ఆకలిగా ఉందని అరగంట నా బుర్ర తిని ఇప్పుడు ఇంటర్నెట్లోకి వెళ్ళి ప్రపంచంలో వాడి అందానికి సరిపడా అమ్మాయిల ఫోటోల మీద రీసెర్చ్ చేస్తున్నాడు. నేను పైకి వెళ్ళొచ్చండి? బలికి మేకే సిద్ధం అయితే కాదనడానికి మేమెవరన్నాయినా? హాయ్ గోపి. రారా బుడ్డి బాలరాజు. ఏం చేస్తున్నావు? అమ్మాయిలకు మార్కులు వేస్తున్నాను. ఈ అమ్మాయికి ఎంత వేసావు? 23.5. మరి ఈ అమ్మాయికి? 14.5. అంటే ఇంతవరకు ఎవరికి 100 మార్కులు వెళ్ళేదా? నేను ఐశ్వర్య రాయ్కి 33.5 వేసాను. రే గోపి, ఇవాళ నాకు పెళ్లి చూపులు రా. ఎవరా దురదృష్టవంతరాలు? పేరు లక్ష్మి. పేరుకు 50 మార్కులు వేయచ్చు. ఫేస్ చూసి ఎన్ని మార్కులు వేయచ్చో కొంచెం చూసి చెప్పరా. నేనా? నాకేమో ఇది మొదటిది. నువ్వేమో పెళ్లి చూపుల్లోనే షష్టి పూర్తి చేసుకుని రికార్డ్ సృష్టించావు. నాకు తోడుగా ఉంటావని తీసుకెళ్దామని వచ్చా. సర్లే, నీకు అంత ముచ్చట కొంటే వెళ్దాం పద. బాలరాజు బాలరాజు. నమస్తే. నమస్తే కీర్తి. నమస్తే. మా ఆవిడ లక్ష్మికి పెద్దొదిన. మా తమ్ముడు మరదలు. నమస్కారం. మా పెద్ద చెల్లి బావగారు. రండి. అందగత్తలంతా ఒకే చోట ఉన్నారు. ఫ్యామిలీ ప్యాకేజ్ అనుకుంటా. ప్లీజ్ కమ్, హ్యావ్ ఏ సీట్. బాలు, కలచోడు తీసి. తీస్తే కనిపించదుగా. తీయకపోతే నీ కనపడదన్న విషయం అమ్మాయి కనిపెట్టేస్తుంది. అందుకే నేను తోడుగా తెచ్చుకున్నా. స్వీట్ తీసుకోండి. స్వీట్ వద్దండి. షుగరా? పోనీ హాట్ తీసుకోండి. హాట్ అస్సలు వద్దండి. అల్సరా? రేయ్, ఏదైనా అడుగు. టైం ఎంత అండి? అదేం అడగటం రా, అడుక్కు తినేవాళ్ళలాగా. ఈసారి బాగా అడుగుతాను. ధవళేశ్వరంలో ఫస్ట్ బ్రిడ్జ్ కట్టింది ఎవరండి? బాగా అడిగారా? ఇది ఇంటర్వ్యూ కాదు, నీ ఇంటర్వ్యూ. అందుకే కదరా నేను తోడుగా తెచ్చుకున్నాను. నా బదులు నువ్వు అడుగు. మా చెల్లయ్యని చెప్పడం కాదు కానీ లక్ష్మి అద్భుతంగా పాటలు పాడుతుంది. డాన్స్ ఇంకా బాగా చేస్తుంది. మా మరదలు వంట అదరగొట్టేస్తుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఒకే చెప్పానా? నేను ఎవరివి? ఎవరిని? మగాడివి. మంచితనంతో ఇమీడియట్ గా ఓకే చెప్పినా నీకు మగతనం లేదనుకుంటారు. అందుకే కదా నేను తోడుగా తెచ్చుకున్నాను. రాత్రి బాగా ఆలోచించుకుని SMS చేస్తానని చెప్పు. మీ సెల్ నెంబర్ ఎంతండి? ముందు కళ్ళద్దాలు పెట్టుకుని నన్ను కరెక్ట్ గా చూడండి. అదేంట్రా, నీ కలచోడు పెట్టుకోకపోతే సరిగ్గా కనపడదా? అదేలుగా నాకే తెలియని నిజాన్ని మీరు 10 నిమిషాలు భలే కనిపెట్టేశారండి. యూ టూ ఇంటెలిజెంట్ అండి. రారా వెళ్దాం. లక్ష్మి గారు నమస్కారం. ఏయ్, ఫైకాల్లో అతుక్కోకు, అందరూ సెపరేట్గా ఉండండి. May I know your name, please? Come on. Excuse me? May I know your time, please? Better luck next time. వీడి ఇట్టాగే లైన్ వేస్తాడు. ఇండియా ఓన్ ద సివిలైజేషన్. అందులో ఏమన్నారంటే మన సంప్రదాయ పద్ధతులు ఏదో తప్పుందన్నారు. సంథింగ్ ఫండమెంటల్ రాంగ్ విత్ అవర్ ఈథోస్. మీరు ఫిల్ కాల్స్ ఎప్పుడైనా విన్నారా? ఫిల్ కాలిన్స్. వాట్ లిరిక్స్. వాట్ లిరిక్స్. ఈ కుసా కూడా ఫిలిమ్స్ అన్న చూసారా? చివరిగా నేను చూసిన ఇంగ్లీష్ పిక్చర్ షోలండి.
ఎక్స్క్యూజ్ మీ, ఈ బస్సు పిచ్ ఆసుపత్రికి వెళ్తుందా? మీరెక్కితే ఏ బస్ అయినా వెళ్తుంది. ఇక్కడ దురదగా ఉందా? మరెందుకు నన్ను రుద్దుకుంటా? కండక్టర్, ఇతను కొంచెం ఊసల దగ్గరికి తీసుకెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఐశ్వర్య కదూ? అయ్యో, సరే పనే లేదు. ఏ అడిగారు? మీరు ఐశ్వర్య రాయ్ అని. ఏంటి నాతో ఏమైనా మాట్లాడాలా? అయితే పో. అలాగేనండి. ఎందుకండి ఇలా ఉన్నారు? పాడన్? ఎందుకండి నా కళలో పడ్డారు? మీతో కలిసి తిరగాలని ఆశగా ఉంది. అది జరగదని తెలుసు. నాకేం చేయాలో తెలియట్లేదు. ఓ దారి చెప్పండి. తాకాలనుందా? ఎక్కడ? ఇక్కడ. ఏంటి? తాకరా. తాకరా అంటే చేయవేరా, చేయవేరా రాస్కల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.